ఓయమ్మ! అంత ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడానికి అక్కడ ఏముంది అంటారా? మా అమ్మ చేత్తో చేసిన కూర 2 సంవత్సరాల తర్వాత మా అమ్మ చేత్తో చేసిన కూర నేను తింటున్నాను. అది కూడా ఆంధ్ర ఎళ్ళి తృప్తిగా తిందామనుకున్నాను. కానీ కొన్ని పరిస్థితులు అలా చేసాయన్నమాట. మా అమ్మే వచ్చి నాకు పత్తి కూరలు వండి పెట్టాల్సొచ్చింది. కానీ నాకు తెలుసా నేను నా చేత్తో వండుకున్న కూరలు ఏయన్నా సరే ఎంత మంచిగా చేసినా సరే పక్కన ఉన్న చుట్టూరు ఉన్న వాళ్ళందరూ తినేస్తారు. చాలా బాగుందని చెప్తారు. కాకపోతే నాకు అంత ఎక్కువ ఆకలేదనమాట. కానీ మా అమ్మ ఏదన్నా కూర చేసి పెట్టిందంటే వెంటనే వేడిగా ఉండగానే ఆకలేసి వేడిగా తినేస్తాననమాట. చాలా తొందరగా ఆకలేసేద్ది. అలా మీరు ఎవరైనా ఉన్నారా అలాగా అనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈరోజు మా అమ్మ ఏం చేసింది తెలుసా? పత్తి కూర అంటే గసగసాల కూర. ఇది తింటే పాలు కూడా చాలా బాగా పడతాయి. పత్తి కూరలు అంటారు వీటిని. మీకు తెలియకపోతే ఒకసారి వీడియో పెడతాను చూసేయండి.